పత్తికొండ తెలుగుదేశం పత్తికొండ ఒక్కసారి మిస్టేక్ అయింది. అందరికీ నమస్కారం. ఈరోజు పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ అనేది జరిగింది. అభ్యర్థిగా ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మరి రాబోయే కాలంలో ఈ 19 రోజులు ఏదైతే ఉందో మేమన్నీ ఇంటింటికి కూడా తిరిగి మన పత్తికొండకి ఒక్కసారి మిస్టేక్ జరిగింది. కంటిన్యూస్గా 5 సార్లు పత్తికొండలో టీడీపీ గెలిచడం జరిగింది. పోయిన 19లో ఒకసారి మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ ఇంకోసారి జరగకుండా ఈ పత్తికొండ గడ్డ పైన మరి ఇంకోసారి తెలుగుదేశం జెండా ఎగరపోతుందని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కేఈ కృష్ణమూర్తి గారు ఏదైతే ప్రాజెక్టులు తీసుకొచ్చారో ఆ ఇక్కడ ప్రాజెక్టులు అక్కడికి ఆపి పాడేశారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్క చెరువులో నీళ్లు కూడా నింపలేకపోయారు. ఇక్కడ ఉండే సమస్య చూస్తే తాగునీరు, సాగునీరు, రైతులందరూ వెలవలాడుతున్నారు. ఆడవాళ్ళు ఇంకా ప్లాస్టిక్ బిందెలు మోసుకుంటా ప్రతి ఒక్క ఊర్లో కూడా బాధలు పడుతున్నారు. మరి రాబోయే కాలంలో మనం ఈ బాధలన్నీ కూడా తీర్చి ఈ పత్తికొండలో ఈ కరువు కాటకం అనేది ఎప్పుడు ఉండకుండా ప్రతి ఒక్క చెరువు కూడా పిల్ల కాలువల ద్వారా తీసుకొని పోయి ప్రతి ఒక్క ఎకరానికి కూడా మేము నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రణాళిక పెట్టుకొని ఉన్నాము.